టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారి ఎటుపోవాలో అర్థం కాక కొట్టుమిట్లాడుతుందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సీఎం కేసీఆర్ కు రాజకీయ ప్రయోజనాలు తప్పితే ప్రజలు బాధలు పట్టడం లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిమయంగా మారిపోయిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై చేస్తున్న పోరాటం కీలకమైందని అన్నారు. మీద ప్రయోజనాల మీద వాళ్ళకి ఎన్నడూ కూడా లేదు. ఇవాళ తెలంగాణ పేరునే తొలగించుకొని తెలంగాణ లిక్కర వ్యాపారంతో కవితకు ఏ పని అని ప్రశ్నించారు. ఇక గడిచిన 8 ఏళ్లుగా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా దోచుకుంటుందని, నీళ్లు నిధులు నియామకాలు ఆకాంక్ష నెరవేరలేదని అన్నారు. ఇక కేసీఆర్ తన అస్తిత్వం కోసం తప్పిస్తే తప్ప తెలంగాణ అస్తిత్వాన్ని పట్టించుకోవడం లేదని, త్యాగాల పునాదిపై ఏర్పడిన పార్టీలో నుంచి తెలంగాణ పేరును తొలగించుకొని ఉద్యమకారులు అమరులు తెలంగాణ వాదాన్ని అవహేళన చేశారని మండిపడ్డారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఆ త్యాగాల కారణంగా ఎదిగినటువంటి పార్టీ ఇవాళ తెలంగాణ అనే పేరును కూడా వదులుకున్నారు. ఇవాళ మొదటిసారి కాదు, తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు కూడా వాళ్ళకి అధికారం మీద ఉన్న దృష్టి, రాజకీయ ప్రయోజనాల మీద ఉన్నటువంటి దృష్టి ఎప్పుడు కూడా వాళ్లకు ఈ రాష్ట్ర సంక్షేమం మీద ప్రయోజనాల మీద వాళ్ళకి ఎన్నడూ కూడా లేదు. ఇవాళ తెలంగాణ పేరునే తొలగించుకొని తెలంగాణతో ఉన్న సంబంధాన్ని కూడా తెగదెంపులు చేస్తారు. ఇక మేము స్పష్టంగా ప్రకటించదలుచుకున్నది ఏంటంటే ఇది మన పార్టీ కాదు, ఇంకేమన్నా అనుమానం ఉంటే కూడా ఇది మనది తెలంగాణ పార్టీ కాదనేది అలా స్పష్టంగా మనకు అర్థమైపోయింది. ఇంకా కూడా భ్రమలు అవసరం లేదు. తెలంగాణ వాదులం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. గతంలో తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినామో ఈ 9 ఏళ్లుగా తెలంగాణ హక్కుల రక్షణ కోసం కూడా అదే రకంగా పోరాటం చేసి త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఆ త్యాగాల కారణంగా ఎదిగినటువంటి పార్టీ ఇవాళ తెలంగాణ అనే పేరును కూడా వదులుకున్నారు. ఇవాళ మొదటిసారి కాదు, తెలంగాణ ఉద్యమం